ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ విశ్వావసునామ సంవత్సరము ఉగాది పండుగ సందర్భముగా ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలియజేసుకుంటున్నాము. ఎవరెవరి జాతకములో ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది ప్రతి వాళ్ళు కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము చాలా ఉన్నది అనేటువంటిది ఇక్కడ ప్రాధాన్యత. రాశి ప్రకారముగా చెప్పడం జరుగుతూ ఉన్నది. రాశి ఫలాల రీత్యా ఎవరెవరికి ఎలా ఉంటుందో చెప్తాం. కానీ ఈ రవి ఉండేటువంటిది, చంద్రుడు ఉండేటువంటి యొక్క ఇది ముందు రోజు ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము, అప్పుడు ఎవరి వ్యక్తిగత జాతకము వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత మీకు నచ్చిన వాళ్ళ దగ్గర తెలుసుకొని దానికి కావాల్సినటువంటి పరిహారాలు చేసుకుంటారు అని తెలియజేస్తూ, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 2025 విశ్వావసునామ సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది వరకు ఎలా ఉండబోతుంది అంటే అద్భుతముగా ఉంటుంది, అత్యద్భుతముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యత 1, అగౌరవము 3 అని ఉన్నది. అయితే ఇప్పుడు వీళ్లకు వృషభ రాశి వాళ్లకు మీనము 11వ స్థానం అనేటువంటిది అవుతుంది. కాబట్టి 11వ స్థానములో షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడినటువంటి దాని వలనను వాటి యొక్క ప్రభావము వల్లను అత్యద్భుతమైనటువంటి యోగాలు కలగబోతున్నాయి అనేటువంటిది చెప్పవచ్చును. అన్ని రంగాల్లోనూ ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా కూడా చాలా అనుకూలతలు పెరుగుతాయి కాక కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి చాలా పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీరు ఏది అనుకున్నా మీ మాటకు తిరుగులేదు. మీరు ఏదంటే అది జరగటము, ఏదనుకుంటే అది చెయ్యటము, మీరు అనుకున్నదే తడువాయి అన్నీ అనుకూలముగా మీ వద్దకు రావటము కానీ, లేదా అది చెయ్యాలి అని అనుకునేటువంటి సమయంలోనే అదే మీకు దగ్గరగా అనిపించడము కానీ రావటము కానీ జరుగుతుంది గాక. కొత్త కొత్త వ్యాపారాలు అనేటువంటివి చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు. దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వాళ్లతో పరిచయాలు ఏర్పడతాయి. అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి కాలము నాకు అని చాలా సంతోషదాయకముగా మీకు కొత్త ఒరవడి అనేటువంటిది ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. లాభాలు పొందుతారు. ఆల్రెడీ చేస్తూ ఉండేటువంటి వాటిల్లో అన్ని రంగాలలోనూ మంచి మంచి లాభాలు పొందటం అనేటువంటిది ఉన్నది. మీకు రాజకీయ నాయకులకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది. మాకు పదవి ఉంది కదా, ఇంకేమిటి, ఇంతకంటే వచ్చేది ఏముంది అని అనుకోవచ్చు. పదవి ఉన్నంత మాత్రమే కాదు, పదవి ఉంటే పదవిలో చేస్తూ ఉండేందుకు కీర్తి ప్రతిష్టలు ప్రజల నుంచి ఆమోదము పొందుతారు. ఒక ఉద్యోగం ఉండేటువంటి వ్యక్తి పై అధికారులతో మెప్పు పొంది ఉన్నతమైనటువంటి స్థితికి వెళతారు. ఒక వ్యాపారము చేసేటువంటి వాడు నువ్వు చాలా బాగా చేస్తున్నావయ్యా వ్యాపారములో అని ఇతనికి జీతాలు పెంచడము కానీ లేదా ఉన్నతమైనటువంటి స్థానములో కూర్చోబెట్టడము కానీ జరుగుతుంది గాక. చేతి వృత్తులు, ఈ రాశి వాళ్ళు చేతి వృత్తులలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే చెక్క బొమ్మలు తయారు చేసేటువంటి వాళ్ళు కానీ, ఇప్పుడు వినాయక విగ్రహాలు ఇవన్నీ చేసేటువంటి వాళ్ళు కానీ, చేనేత వస్త్రాల వాళ్ళు కానీ, ఇలా చేతులతో బుట్టలు అల్లేటువంటి వాళ్లకు కానీ, చేతులతో చేసేటువంటి పనులు కళారంగంలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, చేనేత పనులు, అలా చేతి వృత్తుల వాళ్లకు చాలా అద్భుతమైనటువంటి యోగకాలముగా ఉన్నది. ప్రభుత్వాలు గుర్తించి మంచి ఆదరణ పొందేటువంటి విధముగా మీ జీవితం నడుస్తుంది. శుభకార్యాలు చేస్తారు ఇంట్లో. అంతేకాకుండా ప్రమోషన్లు, రక్షక భటులు, ఈ రాశి వాళ్లకు పోలీసులకు చాలా అత్యద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి కాలము అని చెప్పవచ్చును. దేశ సరిహద్దులలో ఉండేటువంటి జవాన్లు మెడల్స్ పొందుతారు. ప్రభుత్వము చేత, దేశ ప్రభుత్వము చేత చాలా మెడల్స్ పొంది మంచి అవార్డులు పొందేటువంటి విధముగా ఉండబోతున్నది.
ఈ సంవత్సరము లాయర్ వృత్తిలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. విద్యార్థులకు మంచి యోగవంతమైనటువంటి కాలం. విద్యార్థులకు ఇంకా చదువుతూ ఉండంగానే ఉద్యోగాలు రావటము కానీ, లేదా ఉన్నతమైనటువంటి చోటికి వెళ్ళి చదవటానికి అనుకూలాలు పెరగటము కానీ, ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగము కావాలి కొత్తగా అనేటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు వివాహం జరుగుతుంది. వివాహమై ఈ రాశి వాళ్లకు సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము ఈ సంవత్సరము చాలా అద్భుతముగా ఉన్నది. వృషభ రాశి వాళ్లకు, రైతులకు చాలా యోగవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును. ఈ సంవత్సరము మంచి పంటలు పండుతాయి గాక. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు, టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా ప్రవర్తించి అడుగులు వేయండి, మంచి మంచివి ఎంచుకోండి. మీకు ఈ సంవత్సరము ఒక ఫౌండేషన్ లాగా ఉండబోతున్నది రాశి వాళ్లకు. ఇక్కడి నుంచి మీకు మంచి పేరు ప్రతిష్టలు రావటము, మంచి డబ్బు సంపాదించడము, ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఇల్లు కొనడము, వాహనాలు కావాలనుకునేటువంటి వాళ్లకు వాహనాలు కొనడము, ముఖ్యమైనటువంటి వాళ్ళ నుంచి పైన బాగా పలుకుబడి ఉండేటువంటి వాళ్ళ నుంచి మీకు పిలుపు రావటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి గాక. కళారంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా సంగీత సాహిత్యము, నృత్యము ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది అని తెలియజేస్తూ, ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పునః పరిశీలించుకొని ఈ విజయాలను మీరు పొందాలి అని నేను పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా తెలియజేస్తూ జయోస్తు.